హార్మూజ్ వివాద పరిష్కారం భారత్కు మాత్రమే సాధ్యమని ట్రంప్ నమ్ముతున్నాడా? హార్మూజ్ జలసంధి నుంచి చమురు నౌకలు బయటపడేలా చేయడం మోడీ ప్రభుత్వ జోక్యంతోనే సాధ్యమవుతుందని భావిస్తున్నాడా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినవస్తోంది. ఇరాన్పై దాడికి దిగే ముందు ఎవ్వరికీ సమాచారం ఇవ్వని ట్రంప్ 5 రోజుల విరామం ప్రకటన తర్వాత ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడారు. ఈ చర్చలు హార్మూజ్ జలసంధి చుట్టే జరిగాయని ఇద్దరు నాయకుల ప్రకటనలు చెబుతున్నాయి. ఇటు ఇరాన్ సైతం యుద్ధ సంక్షోభాన్ని ముగించే సత్తా భారత్కు మాత్రమే ఉందని చెబుతోంది. ఇంతకు హార్మూజ్ కేర్ ఆఫ్గా అసలేం జరుగుతోంది? ఈ సంక్షోభం ముగించడం భారత్కు మాత్రమే సాధ్యమని ట్రంప్ నిజంగా నమ్ముతున్నాడా? ప్రధాని మోడీతో ఏ అంశాలపై చర్చలు జరిపాడు? యుద్ధ సంక్షోభాన్ని ముగించే సత్తా భారత్కు ఉందని ఇరాన్ ఎందుకంటోంది అసలు? లెట్స్ వాచ్. హార్ముజ్ జలసంధి కోసం ట్రంప్ వ్యూహం మారుస్తున్నాడా? సంక్షోభాన్ని ముగించేందుకు భారత్ సాయం కోరుతున్నాడా? మోడీతో చర్చల వెనుక హార్ముజ్ను నడిపించే వ్యూహముందా? భారత్ మాతాకి జై అని ఇంత ప్రౌడ్గా నినదిస్తోంది ఎవరూ కాదు, మన దేశానికి చెందిన నావికులు. వీళ్ళు ఇంత గర్వంగా భారత్ మాతాకి జై అని నినదించడానికి కారణం వాళ్ళు సేఫ్గా మోస్ట్ డేంజరస్ జలసంధి హార్ముజ్ను దాటడమే. అవును, భీకర యుద్ధం వేళ హార్ముజ్ను లాక్ చేసి యావత్ ప్రపంచాన్ని ఇరాన్ షేక్ చేస్తున్న వేళ భారత్కు చెందిన చమురు ట్యాంకర్లు సేఫ్గా ఆ జలసంధిని దాటుతున్నాయి. తాజాగా వాటికి సంబంధించిన ఈ దృశ్యాలను కేంద్ర సర్కార్ సోషల్ మీడియాలో వదిలింది. హార్ముజ్ జలసంధి నుంచి సురక్షితంగా బయటపడిన పైన్ గ్యాస్ జగ్వసంత్ అనే మన దేశానికి చెందిన ఎల్పీజీ ట్యాంకర్ నౌకలలోని నావికులే భారత్ మాతాకి జై అంటూ నినదిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకరోజు వినియోగానికి సరిపడా సుమారు 92,612 టన్నుల వంట గ్యాస్ ను ఈ నౌకలు మోసుకొస్తున్నాయి. లారక్, కేష్మ ద్వీపాల మీదుగా ప్రయాణించిన ఈ నౌకల్లో ఒకదానిలో 33 మంది, మరో నౌకలో 22 మంది భారత నావికులు ఉన్నారు. హార్ముజ్ దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిన ఈ నౌకలు త్వరలోనే మన తీరానికి చేరుకుంటాయి. ఇప్పటికే శివాలిక్, నందాదేవి వంటి గ్యాస్ నౌకలు సురక్షితంగా భారత్కు చేరుకోగా మరో 2 నౌకల రాకతో దేశ ఇంధన అవసరాలకు కొంత ఊరట లభించనుంది. ఇవి మాత్రమే కాదు, మరికొన్ని నౌకలు హార్ముజ్ను దాటబోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కొరత రాకుండా చూసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పర్షియన్ గల్ఫ్లో నిలిచిన మరికొన్ని ట్యాంకర్లను హార్ముజ్ జలసంధి దాటించేందుకు ఇరాన్ అధికారులతో నిరంతరం చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు ఫలిస్తే ఇంకో 6 ట్యాంకర్లు భారత్ చేరుకుంటాయి. 3 లక్షల టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. హార్ముజ్ విషయంలో ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ భారత్ మాత్రం తన దౌత్యం ద్వారా సేఫ్గా తమ నౌకలను ఈ జలసంధి నుంచి బయటపడేలా చేసుకోగలుగుతుంది. ప్రస్తుతం హార్ముజ్లో భారత్కు రావాల్సిన 22 నౌకలు తరలింపునకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 20 వరకు ఎల్పీజీ, ఎల్ఎన్జీ ముడి చమురును రవాణా చేస్తున్నవి. కానీ ఎవరికీ సాధ్యం కానిది భారత్కు మాత్రం ఎలా సాధ్యమవుతోంది? కేవలం దౌత్యంతోనే మన నౌకలు హార్ముజ్ను సురక్షితంగా దాటుతున్నాయా అంటే పూర్తిగా కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ విషయంలో ఇండియన్ నేవీనే అస్సలు హీరో. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం వేళ ఇరాన్ అనుమతించినంత మాత్రాన చమురు నౌకలు సేఫ్గా హార్ముజ్ను దాటలేవు. ఎందుకంటే ఈ కీలక జలసంధి సమీపంలో ఇరాన్ సీమైన్స్ ఏర్పాటు చేసింది. వీటిలో చాలా వరకు బయటకు కనిపించవు. వీటి కారణంగా నౌకలకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఒక్కసారి వాటికి కనుక నౌక తగిలితే నౌక తునాతునకలైపోతుంది. ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే పరిస్థితి ఉండదు. అందుకే సీమైన్స్ తగలకుండా నౌకల్ని హార్ముజ్ను దాటించడం చాలా కీలకం. దీన్ని గుర్తించిన ఇండియన్ నేవీ మన నౌకల కోసం ప్రత్యేక హైడ్రోగ్రాఫిక్ చార్టులను రూపొందించింది. నిఘా నౌకలతో సముద్ర గర్భాన్ని స్కాన్ చేసి నావిగేషన్ రూట్స్ ను గుర్తిస్తోంది. ఆయా మార్గాలను నౌకలకు ఎప్పటికప్పుడు అందిస్తూ వాటిని హార్ముజ్ నుంచి సురక్షితంగా తీసుకొస్తోంది. ఈ ప్రాసెస్ లో ఇరాన్ అధికారులు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆపరేషన్ కోసం భారత నేవీ 5 యుద్ధ నౌకల్ని మోహరించింది. చమురు నౌకలు హార్ముజ్ను దాటిన తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్లోకి ప్రవేశించి అక్కడి నుంచి అరేబియా సముద్రంలోకి వస్తాయి. దీంతో ఈ 2 ప్రాంతాల వద్ద భారత నేవీ యుద్ధ నౌకల్ని మోహరించింది. ఇక్కడే ప్రపంచ దేశాల దృష్టి భారత్పై పడింది. ముఖ్యంగా తన దౌత్యంతో భారత్ సాధిస్తున్న విజయాలు అగ్రరాజ్యాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆఖరికి యుఎస్ అధ్యక్షుణ్ణి కూడా.
అవును, హార్ముజ్ పేరెత్తితేనే ఇరాన్ అగ్గి మీద గుగ్గిలమవుతున్న వేళ ఇండియా సేఫ్గా తన చమురు నౌకలను జలసంధి దాటించుకోవడం ట్రంప్ను కూడా ఆశ్చర్యపరుస్తోంది. భీకర యుద్ధంలో ఇరాన్పై ఒత్తిడి తెచ్చి హార్ముజ్ జలసంధిని విడిపించాలని విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైన ట్రంప్ ఈ సంక్షోభాన్ని ముగించేందుకు దౌత్యపరమైన మార్గాల్ని అన్వేషించడం మొదలుపెట్టాడు. ఇరాన్పై దాడి చేయబోతున్నట్టు ఇజ్రాయెల్కు మినహా తన మిత్రదేశాలు కూడా చెప్పని ట్రంప్ 5 రోజుల విరామం ప్రకటించిన తర్వాత ప్రధాని మోడీకి కాల్ చేసి మాట్లాడాడు. ఈ చర్చలు మొత్తం హార్ముజ్ జలసంధి వేదికగానే సాగాయి. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి నెలకొనాలని, హార్ముజ్ జలసంధి ప్రపంచం మొత్తానికి తెరిచి ఉండాలని, సురక్షితంగా ఉండాలని భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. తాము ఎవరి పక్షం వహించడం లేదన్న ప్రధాని మోడీ సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని అమెరికా అధినేతకు సూచించారు. ట్రంప్ నుంచి ఫోన్ వచ్చింది. పశ్చిమాసియా పరిస్థితిపై పాజిటివ్గా చర్చించాం. ఉద్రిక్తతలు తగ్గడం, త్వరగా శాంతి నెలకొనడాన్ని భారత్ పూర్తి స్థాయిలో సమర్థిస్తుంది. హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడంతో పాటు సురక్షితంగా ఉంచడం, అందరికీ అందుబాటులోకి తేవడం ప్రపంచం మొత్తానికి అవసరం అని మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు. శాంతి, స్థిరత్వ ప్రయత్నాలపై రెండు దేశాలు సంప్రదింపులు కొనసాగిస్తాయని ప్రధాని స్పష్టం చేశారు. అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా సోషల్ మీడియాలో ఈ కీలక కాల్ గురించి వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ పరిస్థితి, హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం ప్రాధాన్యతపై ట్రంప్ మోడీతో మాట్లాడారని తెలిపారు. ట్రంప్, మోడీ ఫిబ్రవరి 2న చివరిసారిగా ఫోన్లో మాట్లాడుకున్నారు. అప్పట్లో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చించారు. తాజా కాల్తో ఇరువురు నేతలు శాంతి ప్రయత్నాలను మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని విడిపించడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని ట్రంప్ కోరుకుంటున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ వ్యవహారంలో భారత్ చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఉద్రిక్తత ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని మోడీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, 6 గల్ఫ్ దేశాల నేతలు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో 2 సార్లు ఫోన్లో మాట్లాడారు. మరోవైపు విదేశాంగ మంత్రి జయశంకర్ గల్ఫ్ దేశాల రాయబారులతో భేటీ అయ్యారు. తాజాగా ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీని కలిశారు. ఈ క్రమంలోనే పశ్చిమాసియా సంక్షోభాన్ని ముగించేందుకు మధ్యవర్తిత్వం చేసే సామర్థ్యం భారత్కు ఉందని ఫతాలీ తెలిపారు. భారత్కు అన్ని పక్షాలతో మంచి సంబంధాలు ఉండడంతో సమస్యలను తగ్గించే పాత్ర పోషించగలదని తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీతో ఇప్పటివరకు 5 సార్లు మాట్లాడారు. అలాగే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కూడా ఫోన్లో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం యుద్ధాన్ని త్వరగా ముగించడం, మరీ ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ద్వారా ఇంధనం, ఇతర వస్తువుల సాధారణ సరఫరాపై భారత్ ఫోకస్ చేసింది. అందుకే ట్రంప్ కూడా భారత్ మాత్రమే హార్ముజ్ జలసంధి సమస్యను పరిష్కరించగలదని నమ్ముతున్నాడు అనేది విశ్లేషకుల మాట. అయితే ఇరాన్తో యుద్ధాన్ని ముగించే విషయంలో మాత్రం పాక్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. 15 పాయింట్ పీస్ ప్లాన్ ను పాకిస్తాన్తోనే ఇరాన్కు చేరవేసినట్టు వార్తలొస్తున్నాయి. ఏదైతేనేం యుద్ధోన్మాదంతో ఇరాన్ను దారికి తెచ్చుకోవాలని చూసిన ట్రంప్కు కూడా భారత్ అనుసరించే దౌత్య వ్యూహమే సరైన మార్గమనైతే అర్థమైంది. మరి ఈ విషయంలో తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి.